ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. మీరు 15 సంవత్సరాలు చదువుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, డిగ్రీ కూడా పూర్తవుతుంది. కానీ ఒక్కసారిగా నిజ జీవితంలోకి అడుగు పెడితే అక్కడ మీకు డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియదు, స్ట్రెస్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, మీకు నిజంగా ఏం కావాలో కూడా క్లారిటీ ఉండదు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని నిజ జీవితానికి రెడీ చేస్తుందా లేక ఎగ్జామ్స్ కోసం తయారు చేస్తుందా అనేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, లక్షలాది మంది స్టూడెంట్స్ ఒకే రూట్ ఫాలో అవుతున్నారు, చదువులు, మార్కులు, జాబ్. కానీ లోపల చాలా మందికి ఒక కన్ఫ్యూజన్, ఇంకా క్లారిటీ లేకపోవడం. అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఈ సిస్టమ్ మీకు హెల్ప్ చేస్తుందా లేక మిమ్మల్ని వెనక్కి లాగుతుందా అని. ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే ముందుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సంవత్సరాల క్రితం డిజైన్ అయ్యింది. ఆ టైంలో ప్రపంచానికి కావాల్సింది ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు. అందుకే స్కూల్స్ ఫోకస్ చేసేవి ఏంటంటే డిసిప్లిన్, ఇంకా ఆర్డర్స్ ఫాలో అవడం, ఒకే విధంగా పనిచేయడం. అయితే ఆ టైంలో అది బాగా పనిచేసింది. కానీ ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటి ప్రపంచానికి కావాల్సింది క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా ఫైనాన్షియల్ నాలెడ్జ్. కానీ చాలా స్కూల్స్ ఫోకస్ చేస్తున్నది ఏంటంటే చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, మార్కులు తెచ్చుకోవడం అంతే. అంటే వాళ్ళు మనకు నేర్పిస్తుంది నిజ జీవితంలో అవసరం అయ్యేది కాదు. ఇది చాలా సీరియస్ విషయం. మొదటిగా మార్కులు వర్సెస్ స్కిల్స్. మీరు 95% స్కోర్ చేయొచ్చు, కానీ రియల్ లైఫ్ లో మాట్లాడడం, సమస్యలను సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. రెండవది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. స్కూల్స్ లో మనకు నేర్పించరు డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బు ఎలా సేవ్ చేయాలి, లేదా డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలని. కానీ రియల్ లైఫ్ లో ఇవే చాలా ముఖ్యమైనవి. ఇక మూడవది ఫెయిల్యూర్ అంటే భయపడ్డం. స్కూల్లో ఫెయిల్ అంటే బ్యాడ్ మార్క్స్, అందుకే స్టూడెంట్స్ తప్పులు చేయడానికి భయపడతారు. కానీ నిజ జీవితంలో ఫెయిల్యూర్ అనేది నేర్చుకునే భాగం. ఇక చివరిగా సెల్ఫ్ డిస్కవరీ లేకపోవడం. ఏం చదవాలో చెప్తారు, కానీ ఎప్పుడైనా అడిగారా నీకు ఏం బాగా పనిచేస్తుంది, నీకు ఏదంటే బాగా ఇష్టం అని. అందుకే చాలా మంది తమను అర్థం చేసుకోకుండా కెరీర్ ఎంచుకుంటారు. మనం మార్కుల కోసం మాత్రమే చదివితే మార్కులే వస్తాయి, కానీ మనం పుస్తకాలు బయట కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు మన నిజ జీవితానికి రెడీ అవుతాం. చివరిగా ఒక విషయం, భవిష్యత్తు ఎక్కువగా చదివిన వాళ్ళది కాదు, ఎప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళదే. అయితే ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిపోతుందా లేక మనం నేర్చుకునే విధానం మార్చాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.